ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లునే అతను కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. చెట్టునకు మంచు ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా దేవుడు మనతో ఉంటాడు. మనలో ఉండే దేవుడే ఉంటున్నాడు. మనల్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు, ఫలింపజేసే దేవుడే ఉంటున్నాడు. మనకు కావాల్సిన నీవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తాడు. మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. యేసయ్య స్వభావాన్ని ధరించుకునే వారిగా మనము ఉండాలి. దేవుని బట్టి మనం అతిశయించే వారిగా ఉండాలి. దేవుని బట్టి మనము ఆనందించే వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనము ఉండాలి. దేవుడు మనకున్న స్వాస్థ్యంను దేవుడు స్థిరపరిచే దేవుడే అంటున్నాడు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ప్రియులుగా మనము జీవించాలి. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలంగా మార్చే దేవుడే ఉంటున్నాడు. మనల్ని దేవుడు తనకు సాక్షులుగా నిలబెడతాడు. మన జీవితాల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడే ఉంటున్నాడు. నిర్ణయ కాలంలో దేవుడు మన జీవితాల గొప్ప కార్యములు జరిగించే దేవుడే ఉంటున్నాడు. ప్రతిదినం దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి. దేవుడిసిన మేళ్ళను బట్టి దేవుని స్తుతించే వారిగా, ఆరాధించేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా తన చెట్టునకు తండ్రితో మంచి ఉంటుందో ప్రభా. అయ్యా తను మాతో ఉండే దేవుడో ప్రభావం అభివృద్ధిపరిచే దేవుడు, ఆశ్రయించే దేవుడు, వర్ధిల చేసే దేవుడు, విస్తరింపజేసే దేవుడు ప్రభా, ఫలింపజేసే దేవుడు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా నువ్వు ఆశ్రయించే దేవుడు. నాయనకి స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. గొప్ప దేవుడా, మమ్మల్ని సాక్షులు నిలబెట్టే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభా. నీ మీద మేము ఆధారపడాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. తను మాలో ఉండే దేవుడో, మాతో ఉండే దేవుడో తండ్రి, మాకు తోడుగా నడిపించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా ప్రతి అక్కరలో తీర్చే దేవుడవు నాయన. అసలు తీర్చే దేవుడవు, మళ్ళీ పోషించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా మా జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మార్గం రక్షణ దయచే ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముడి స్వస్థపరచండి ప్రభా తండ్రి. ఎవరి బాల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించుతాను. వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించుతాండి. అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు, దీవించడానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థనగా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. రేపుడునో జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.